పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మునుపెన్నడూ లేని విధంగా ఎగిసిపడుతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అమెరికా సహకారంతో సాగిస్తున్న భీకర దాడుల వివరాలు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఏకంగా 800 సార్లు ఇరాన్ గగనతలంలోకి దూసుకెళ్లి 4,000 లక్ష్యాలపై 16,000 బాంబులను వర్షంలా కురిపించాయని ఐడిఎఫ్ అధికారికంగా ప్రకటించింది. ఈ దాడుల ప్రధాన ఉద్దేశం ఇరాన్ సైనిక వెన్నెముకను విరిచేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. కేవలం 40 సెకండ్ల వ్యవధిలోనే 40 మంది సీనియర్ అధికారులను మట్టుపెట్టడం ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం. ఇరాన్లోని అణుస్థావరాలు, బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, కీలక కమాండ్ సెంటర్లను ధ్వంసం చేయడం ద్వారా ఇరాన్ రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ కోలుకోలేని దెబ్బతీసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన వీడియోలో ఇరాన్ భూగర్భ క్షిపణి కేంద్రాలను కూడా ఛేదించినట్లు ధృవీకరిస్తుండడం ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల ఇరాన్ అపారమైన ప్రాణ ఆస్తి నష్టాన్ని మూటకట్టుకుంది. దాదాపు 2,000 మందికి పైగా సైనికులు, కమాండర్లు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఇరాన్ గర్వంగా చెప్పుకునే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు దాదాపుగా నిర్వీర్యమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయుధ తయారీ కేంద్రాలు ధ్వంసం కావడంతో ఇరాన్ సరఫరా గొలుసు దెబ్బతింది. ఇది వారి మిత్రపక్షాలైన హెజ్బుల్లా, హౌతీలకు కూడా ఇబ్బందిగా మారింది. ఐడిఎఫ్ మరో 5,000 కొత్త లక్ష్యాలను గుర్తించినట్లు ప్రకటించడం చూస్తుంటే ఇరాన్ ఆర్థిక, చమురు క్షేత్రాలపై తదుపరి దాడులు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్, కీలక వ్యూహకర్తలు వరుసగా హతమవ్వడం ఆ దేశ అంతర్గత భద్రతలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతోంది. ఈ స్థాయి విధ్వంసం ఇరాన్ను దశాబ్దాల కాలం వెనక్కి నెట్టే ప్రమాదం ఉందని, ఆ దేశ ఆర్థిక పరిస్థితి మరింత సంక్షోభంలో పడే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇన్ని దాడులు ఎదుర్కొంటున్న ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఆపరేషన్ టు ప్రామిస్ తరహాలో భారీ ప్రతిదాడికి ఇరాన్ తన క్షిపణి దళాలను సిద్ధం చేస్తోంది. ఇజ్రాయెల్లోని కీలక నగరాలు, అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వందలాది డ్రోన్లు, హైపర్సోనిక్ క్షిపణులను ప్రయోగించేందుకు ఇరాన్ ప్రణాళికలు రచిస్తోంది. రష్యా, ఇతర మిత్ర దేశాల నుండి అధునాతన నిఘా వ్యవస్థలను పొందేందుకు ఇరాన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఒకవేళ మా దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగితే ఇజ్రాయెల్ ఉనికిని తుడిచిపెడతామని ఐఆర్జీసీ కమాండర్లు హెచ్చరిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఈ ప్రతీకార దాడుల పరంపర గల్ఫ్ ప్రాంతాన్ని అగ్నిగుండంగా మారుస్తోంది. ఇది త్వరలోనే పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది. ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హెర్మోజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ చేస్తున్న హెచ్చరికలు ఇప్పుడు ప్రపంచ దేశాల కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి.